హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ఆలు పకోడీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ నేను ఈ పకోడీ కోసం 3 బంగాళదుంపల్ని తీసుకొని ఫస్ట్ ఇలా స్లైసెస్లా కట్ చేశాను. ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒకదానిపై ఒకటి ఇలా ఉంచి వీటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసుకొని వాటర్లోకి వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే కొంచెం చాట్ మసాలా, తగినంత సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కార్న్ఫ్లోరు, శనగపిండి తక్కువగా అనిపించిందని ఒక్కొక్క స్పూను వేసాను. ఇంకో స్పూన్ కార్న్ఫ్లోరు, శనగపిండి వేసుకొని కాస్త ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మనకి పకోడీలా వేయడం వస్తే చాలు. అలాగే ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకొని పకోడీలా వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు, అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా పకోడీని కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నామంటే కరకరలాడే ఆలు పకోడీ రెడీ అండి. టొమాటో సాస్తో తింటే చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.